హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా మెథడాలజీ గురించి తెలుసుకుందాం. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, అవయవక చర్యలను ఏమంటారు? ఆప్షన్ 1 నైపుణ్యాలు, ఆప్షన్ 2 లక్ష్యాలు, ఆప్షన్ 3 స్పష్టీకరణలు, ఆప్షన్ 4 బోధనా ఫలితాలు. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, అవయవిక చర్యలను ఏమంటారంటే ఆప్షన్ 3 స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్, నాటకీకరణ వల్ల ప్రయోజనం కానిది? ఆప్షన్ 1 ఆకర్షణీయమైన నటన అలవడుతుంది, ఆప్షన్ 2 సభాకంపం పోతుంది, ఆప్షన్ 3 విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు, ఆప్షన్ 4 విద్యార్థులు అలసట చెందుతారు. నాటకీకరణ వల్ల ప్రయోజనం కానిది ఆప్షన్ 4 విద్యార్థులు అలసట చెందుతారు. నెక్స్ట్ క్వశ్చన్, పద్య బోధన ప్రయోజనం కానిది? ఆప్షన్ 1 రసానుభూతి, ఆనందానుభూతి, తదాత్మం కలుగుతుంది, ఆప్షన్ 2 విస్తార పఠనం అలవడుతుంది, ఆప్షన్ 3 సముచిత వైఖరులు పెంపొందుతాయి, ఆప్షన్ 4 నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి. పద్య బోధన ప్రయోజనం కానిది ఆప్షన్ 2 విస్తార పఠనం అలవడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపార్శ 3D ఉపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఇచ్చట ఉంది. ఆప్షన్ 1 బొంబాయి, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 కోల్కతా. త్రిపార్శ 3D ఉపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఆప్షన్ 3 ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడింది. ఆప్షన్ 1 NCF 2005, ఆప్షన్ 2 RTE 2009, ఆప్షన్ 3 NPE 1986, ఆప్షన్ 4 NEP 1986. విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడింది. ఆప్షన్ 1 NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర ప్రభుత్వం 1971 సంవత్సరంలో పాఠశాలలో పరీక్ష ఫలితాలను ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీన్ని ఏమంటారు? ఆప్షన్ 1 డిటెక్షన్ పద్ధతి, ఆప్షన్ 2 మెన్షన్ పద్ధతి, ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి, ఆప్షన్ 4 నాన్ మెన్షన్స్ పద్ధతి. మన రాష్ట్ర ప్రభుత్వం 1971 సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీన్ని ఏమంటారంటే ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్ ఆఫ్ రీడింగ్. క్రింది వాటిలో రీడింగ్ టెక్నిక్ కానిది అని అడిగారు. ఆప్షన్ 1 స్కిమ్మింగ్, ఆప్షన్ 2 స్కానింగ్, ఆప్షన్ 3 ఇంటెన్సివ్ రీడింగ్, ఆప్షన్ 4 ఎక్స్ట్రా ప్లోటింగ్. ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్ ఆఫ్ రీడింగ్, ఆప్షన్ 4 ఎక్స్ట్రా ప్లోటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ది వొకాబులరీ వీ యూజ్ కమ్యూనికేట్ త్రూ స్పోకన్ ఫ్రమ్ ఆర్ రైటన్ ఫ్రమ్ ఈజ్. అంటే మాట్లాడడానికి వ్రాయడానికి ఉపయోగపడే వొకాబులరీ ఏమిటి అని అడిగారు. ఆప్షన్ 1 యాక్టివ్ వొకాబులరీ, ఆప్షన్ 2 రిసిపేటివ్ వొకాబులరీ, ఆప్షన్ 3 డీడ్ వొకాబులరీ, ఆప్షన్ 4 ప్యాసివ్ వొకాబులరీ. మాట్లాడడానికి వ్రాయటానికి ఉపయోగపడే వొకాబులరీ ఆప్షన్ 1 యాక్టివ్ వొకాబులరీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్లానింగ్ ద బ్లాక్ బోర్డ్ వర్క్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే కమ్స్ అండర్. బ్లాక్ బోర్డ్ని క్రమ పద్ధతిలో ప్లాన్ చేయడం దేని కిందకు వస్తుంది అని ఇచ్చారు. ఆప్షన్ 1 పోస్ట్ టీచింగ్ స్టేజ్, ఆప్షన్ 2 ప్రీ టీచింగ్ స్టేజ్, ఆప్షన్ 3 వైల్ టీచింగ్ స్టేజ్, ఆప్షన్ 4 ఎవల్యూషన్. బ్లాక్ బోర్డు పనిని క్రమ పద్ధతిలో ప్లాన్ చేయడం దేని కిందకు వస్తుందంటే ఆప్షన్ 2 ప్రీ టెక్నిక్ స్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మేక్స్ ద క్లాస్ లివ్లీ అండ్ లెర్నింగ్ ప్రాక్టీస్ లాంగ్వేజ్ ఎలిమెంటరీ లివ్లీ అండ్ ఇంట్రెస్టింగ్లీ. ఆప్షన్ 1 పేపర్ పెన్సిల్ టెస్ట్, ఆప్షన్ 2 యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్, ఆప్షన్ 3 యూజ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేటర్, ఆప్షన్ 4 కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. అంటే తరగతి గదిని యాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా ఉండేదానికి దేన్ని ఉపయోగిస్తారని అడిగారు. ఆప్షన్ 2 యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ యాడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ స్ట్రక్చర్ కెన్ బి ప్రాక్టీస్డ్ బై. ఆప్షన్ 1 సబ్స్టిట్యూషన్ టేబుల్, ఆప్షన్ 2 SI type questions, option 3 multiple choice questions, option 4 one word answers. Central structure can be practiced by option 1 substitution table. Next question,
గణితంలోని వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలో వివిధ అంశాల మధ్య గల సంబంధం. ఆప్షన్ 1 అంతర్గత సహసంబంధం, ఆప్షన్ 2 బాహ్య సహసంబంధం, ఆప్షన్ 3 ముదింపు, ఆప్షన్ 4 ఖచ్చితత్వం. గణితంలో వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలో వివిధ అంశాల మధ్య గల సంబంధం ఆప్షన్ 1 అంతర్గత సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్, గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందడానికి మాత్రమే పరిమితమైతే అది ఏ రకానికి చెందిన విలువను తెలుపును. ఆప్షన్ 1 ఉన్నత విలువ, ఆప్షన్ 2 సంకుచిత విలువ, ఆప్షన్ 3 వృత్తిపరమైన విలువ, ఆప్షన్ 4 సాంఘిక విలువ. గణితానికి సంబంధించిన అంశాలు సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందడానికి మాత్రమే పరిమితమైతే అది ఏ రకానికి చెందిన విలువను తెలుపును అంటే ఆప్షన్ 2 సంకుచిత విలువ. నెక్స్ట్ క్వశ్చన్, సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలు ఇమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమం సూచించును. ఆప్షన్ 1 అవిచ్ఛిన్న నియమం, ఆప్షన్ 2 సంసర్గ నియమం, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 4 సారూప్య నియమం. సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో ఇమిడ్చినట్టయితే అభ్యసనం సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమంను సూచించును అంటే ఆప్షన్ 4 సారూప్య నియమం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం, పట్టికలు నమోదు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలు వ్యక్తపరచడం వంటివి ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినవి. ఆప్షన్ 1 పరిపుష్టి, ఆప్షన్ 2 సలహాలు, ఆప్షన్ 3 అభిప్రాయాలు, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పని. విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం, పట్టికలో నమోదు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం అనేవంటివి ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పని కిందకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కరికులం అనే పదం ఏ భాషకు సంబంధించింది. ఆప్షన్ 1 గ్రీకు, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 లాటిన్. కరికులం అనే పదం ఆప్షన్ 4 లాటిన్ భాషా పదానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియతో సంబంధం లేని మూల్యాంకనం. ఆప్షన్ 1 యూనిట్ టెస్టు, ఆప్షన్ 2 సంగ్రహణాత్మక ముదింపు, ఆప్షన్ 3 నిర్మాణాత్మక ముదింపు, ఆప్షన్ 4 స్లిప్ టెస్టు. ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలో సంబంధం లేని మూల్యాంకనం ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మదింపు. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యం కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి. ఆప్షన్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు, ఆప్షన్ 3 ఖాళీలు పూరించడం, ఆప్షన్ 4 అవును లేదా కాదు అనే ప్రశ్నలు. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు. ఆప్షన్ 1 జేఏ స్టీవెన్సన్, ఆప్షన్ 2 బిఓ స్మిత్, ఆప్షన్ 3 ఎడ్మండ్, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు ఆప్షన్ 1 జేఏ స్టీవెన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. ఆప్షన్ 1 విలువలు, ఆప్షన్ 2 అనువర్తనము, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 జ్ఞానం. విద్యార్థులు భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యం కిందకు వస్తుందంటే ఆప్షన్ 3 అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, ఉపనిషత్తుల్లో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగపడింది. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 చర్చా పద్ధతి, ఆప్షన్ 3 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి. ఉపనిషత్తుల్లో ఆప్షన్ 2 చర్చా పద్ధతి అనేది ఎక్కువగా ఉపయోగపడింది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వహించిన వారు ఆప్షన్ 1 కిల్పాట్రిక్, ఆప్షన్ 2 బిల్లార్డ్, ఆప్షన్ 3 బైనింగ్, ఆప్షన్ 4 బెంజమిన్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వహించిన వారు ఆప్షన్ 1 కిల్పాట్రిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.